ఉదయకాలంన ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించబోయే వాగ్దానం, భయపడకండి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. హల్లెలూయా. భయపడుతున్నారా సహోదరి సహోదరుడా? ఏదో ఒక విషయం గురించి మీరు భయపడుతున్నారా? ఆందోళన పడుతున్నారా? మీ సమస్యలను చూసి బాధపడుతున్నారా? భయంతో ఉంటున్నారా? హల్లెలూయా. ఈరోజు ఉదయకాలంన యేసయ్య మిమ్మల్ని చూసి భయపడొద్దు, మీ పక్షమున యుద్ధం చేసే దేవుడు నేనే అని చెప్తున్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ భయాలను, మీ ఆందోళనలను, సమస్యలను దేవుని చేతుల్లో పెట్టండి. హల్లెలూయా. మీరు చేయవలసింది విశ్వాసంతో ప్రార్థించడం, మిగిలినది దేవుడు చూసుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసంతో ప్రార్థించండి, యేసయ్యను నమ్మండి. హల్లెలూయా. మీ సమస్యలన్నింటినీ తొలగిస్తాడు. మీ భయాలు, మీ ఆందోళనలన్నింటినీ తొలగిస్తాడు. మీరు దేని గురించి భయపడుతున్నారో దేవుడు వాటన్నిటిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడండి. హల్లెలూయా. ఈరోజు మీకు ఎదురయ్యే ప్రతి పోరాటంలో యెహోవా మీకు తోడుగా ఉండి విజయాన్ని అనుగ్రహించగలడు. సహోదరి సహోదరుడా, యేసయ్యను నమ్మండి. యేసయ్య మీకు రక్షకుడు, మీ యుద్ధం చేసే దేవుడు. హల్లెలూయా. యేసయ్య మీకు ఆశ్రయంగా ఉన్నాడు, మీకు తోడుగా, మీకు అండగా ఉన్నాడు. ప్రతి సమస్య నుండి, భయాల నుండి ఆయన మిమ్మల్ని విడిపించే దేవుడండి. హల్లెలూయా. మీరు విశ్వాసముతో ప్రార్థించండి. యేసయ్య మీ కార్యములను సఫలపరిచే దేవుడు. హల్లెలూయా. మీ అవసరాలను తీర్చే దేవుడు. సహాయం చేయలేదనేసి ఎదురు చూస్తున్నారా? మీకు సహాయకుడిగా ఉన్నాడు, తోడు నీడగా ఉన్నాడు, సరైన మార్గంలో నడిపించే దేవుడుగా ఉన్నాడు, మిమ్మల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. యేసయ్యను నమ్మండి, ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థించండి. ఎన్ని సమస్యలున్నా యేసయ్య మీ పక్షమున ఉండి యుద్ధము చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. ఈ ఉదయకాలంన ఎంతోమంది సమస్యలతో, భయాలతో, ఆందోళనలతో, దిగులు భయపడుతున్నారు. వాళ్ళ సమస్యలను ఎదుర్కోవడానికి మీరు వాళ్ళ ఉండి యుద్ధం చేయండి ప్రభువా. యేసయ్యా, ఇండియా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తున్నాను. ఇంకా విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరినీ ఆ సమస్యల నుండి విడుదల చేయండి ప్రభువా. ప్రభువా, చిన్నపిల్లలు, యవ్వనస్తులు, పెద్దవారిని అందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. కుటుంబాలను అందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని ప్రభువా నువ్వు కంచె వేసి కాపాడండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించి దీవించును గాక.